నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిల గారికి బలం పెరుగుతుంది. అంటే రోజు రోజుకి కాంగ్రెస్లో చేరుతున్న ఎమ్మెల్యేలు ఎక్కువ శాతం పెరుగుతున్నారు. అయితే ఇదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తలనొప్పిగా మారిందా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ గారు. నమస్కారం సార్. నమస్తే. జై భారత్ అండి. సార్, ఇప్పుడు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కాంగ్రెస్కి అంటే లైక్ జవసత్వాలు వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే షర్మిల గారు రాకముందు కాంగ్రెస్ లేనట్టు అనిపించింది, కానీ ఇప్పుడు సడన్గా ఎమ్మెల్యేలంతా కూడా తన వైపు వెళ్తున్నట్టు, అంటే కాంగ్రెస్ వైపు మళ్ళీ చూస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త తలనొప్పిగా అనుకోవాలా, లేకపోతే ఎలా చూడాలి సార్? అంటే రీసెంట్గా నరేంద్ర మోదీ గారు ఏపీకి వచ్చి ఒక బహిరంగ సభలో చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో 4 పార్టీలు 2 కుటుంబాలు నడుపుతున్నాయి అనేసి. సో టీడీపీ, బీజేపీ ఒక కుటుంబం నడుపుతూ ఉంటుంది, వైసీపీ కాంగ్రెస్ని ఇంకొక కుటుంబం నడుపుతూ ఉంటుంది. సో ఈ కుటుంబ పార్టీల చుట్టూ రాజకీయాలను తిప్పడం ఆపేస్తే చాలా బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల చుట్టూ, ఆంధ్రప్రదేశ్ యొక్క అవసరాల చుట్టూ, ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి చుట్టూ తిరిగితే బాగుంటుంది. కానీ వైఎస్ షర్మిల చుట్టూ, పురంధరేశ్వరి గారి చుట్టూ, చంద్రబాబు చుట్టూ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిప్పడం ఎంతవరకు సమంజసం కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కొంచెం ఇబ్బంది పడ్డోళ్ళు, సీటు రానోళ్ళు, వాళ్ళందరూ వేరే ఆల్టర్నేట్ చూసుకుంటున్నారు. ఆల్టర్నేట్లో ప్రయత్నంలో భాగంగా వాళ్ళు టీడీపీ, బీజేపీకి వెళ్ళలేకపోవచ్చు, వైసీపీ కొంతమంది వెళ్ళొచ్చు, బీజేపీ కొంతమంది వెళ్ళొచ్చు. ఈ ప్రాసెస్ మొత్తంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఒక సామాజిక వర్గం చాలా బలంగా దూరం అవుతుంది, మనం క్లియర్గా నోటీస్ చేయొచ్చు. ఇప్పుడు దూరం జరిగిన ఎమ్మెల్యేలు చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద ఎమ్మెల్యే ఒక సామాజిక వర్గం నుంచే ఉన్నారు. వాళ్ళందరూ వైసీపీకి చాలా బలంగా నిలబడ్డ సామాజిక వర్గం. ఆ సామాజిక వర్గం స్టార్టెడ్ డిస్టెన్సింగ్ ఫ్రమ్ వైసీపీ అనమాట. ఈ మేరకు ఎలక్షన్లో ప్రభావం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి నెగిటివ్గానే ఉంటుంది, అందులో సెకండ్ థాట్ అయితే లేదు. చాలా బలంగా నిలబడ్డ సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డికి ఈరోజు దూరం జరుగుతూ ఉంది. ఈయనేదో కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న పరిపాలన చూసి ఈయన కూడా అలానే చేస్తాడేమో అని నమ్మి అతనితో జగన్మోహన్ రెడ్డితో ర్యాలీ అయిన సామాజిక వర్గం అది. సో నిజస్వరూపం గత 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ఇతనికి వాళ్ళ నాన్నగారికి డిఫరెన్స్ నోటీస్ చేసిన ప్రజలు స్టార్టెడ్ డిస్టెన్సింగ్ ఫ్రమ్ వైసీపీ అనమాట. అది ఖచ్చితంగా వైసీపీకి రాబోయే రోజుల్లో ఒక ప్రమాద గంటికల్ని చూపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే సార్, ఇప్పుడు ఒకరేమో చెల్లి, ఒకరేమో అన్న, సో ఇద్దరిని నమ్మే పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ జనాలు ఉన్నారంటారా? అంటే ఒకటండి, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అయిన గాయాలు ఆంధ్రప్రదేశ్ మర్చిపోయే పరిస్థితిలో లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీసి గాయపరిచిన కాంగ్రెస్ని మళ్ళీ ఆదరించే పరిస్థితి నియర్ ఫ్యూచర్లో దరిదాపుల్లో కనపడట్లా. కొంతమంది మీడియాలో వాళ్ళకైనా టీఆర్పీ కోసమో లేకపోతే వాళ్లకు ప్రలోభాలకు లొంగు కాంగ్రెస్ అది ఇది బలం పుంజుకుంటుంది రకరకాలుగా ఏదైనా మ్యానిపులేటివ్ వార్తలు చెప్పినా ఆన్ గ్రౌండ్ రియాలిటీ చాలా డిఫరెంట్గా ఉంది. కాంగ్రెస్ని ఆదరించే పరిస్థితి ప్రజల్లో గ్రౌండ్లో ప్రజలకైతే లేదు. అది మేము క్లియర్గా నోటీస్ చేస్తున్నాం. కాంగ్రెస్ అనేది దాదాపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడిపోయి గాయపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే, ఆ గాయాన్ని పెద్దది చేసిన పార్టీ వైఎస్ఆర్సీపీ. అభివృద్ధికి నోచుకోకుండా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినవి తీసుకురాకుండా, క్యాపిటల్ కట్టకుండా, మనకు రైల్వే జోన్ తీసుకురాకుండా, కడప స్టీల్ ప్లాంట్ తీసుకురాకుండా, తర్వాత రకరకాల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అన్నీ తీసుకురాకుండా ఆంధ్రప్రదేశ్ యొక్క గాయాన్ని ఇంకా పెంచి పెద్దది చేసి రాజకీయంగా ముందుకు సాగుతుంది వైఎస్ఆర్సీపీ. సో ఈ 2 పార్టీలు ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసం చేసే పనుల కంటే వీళ్ళ సొంతం కోసం, ఈ కుటుంబం యొక్క స్వలాభాల కోసమే పనిచేస్తుంది తప్ప ఆంధ్రప్రదేశ్ యొక్క ఇంట్రెస్ట్ కోసం చేస్తున్నట్లయితే ఏ కోశాన మనకు కనపడదు. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తే, పర్టికులర్లీ వైఎస్ఆర్సీపీ పనిచేసి ఉంటే పోలవరం చూడండి, వాళ్ళు ఎలాంటి డెడ్ లైన్స్ ఇచ్చారు. 2021 అన్నారు, 22 అన్నారు, 23 అన్నారు, ఇప్పుడు 25 అంటున్నారు. పోలవరం అసలు ఎక్కడ ఆగిందో కూడా వాళ్ళకి తెలియదు. అసలు మనకు రాజధాని విషయానికి వచ్చేసరికి ఎన్నికలకు ముందు రాజధాని అమరావతిలోనే ఉంటుంది, ఇల్లు ఇక్కడే కట్టుకున్నానని చెప్పారు. పవర్లోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు అన్న వ్యక్తి 3 ప్రాంతాల్లో 3 ఇటుకలు పెట్టలేదు. పెట్టకపోగా రీసెంట్గా రాజ్యసభకి ఎన్నికైన జగన్మోహన్ రెడ్డి గారి చిన్న వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటే బాగుంటుంది అంటారు ఆయన. అంటే చూడండి ఎంత కేర్లెస్, ఎంత ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్ పవర్లో ఉన్నారు. వీళ్ళకి ఏమాత్రం రాష్ట్రం యొక్క దాన్ని ఏమంటారు
అభివృద్ధి పరంగా కానీ ఆ రాష్ట్రం యొక్క సంక్షేమం వీళ్ళకి పట్టదు. వీళ్ళ బిజినెస్లు, వీళ్ళ సంక్షేమము, వీళ్ళ అభివృద్ధి తప్ప రాష్ట్రం గురించి పట్టించుకున్న పాపాన వైఎస్ఆర్సీపీ ఏనాడు పోలేదు. అంతకుముందున్న టీడీపీ కూడా దీనికి భిన్నంగా ఏం పరిపాలించాలి. వాళ్ళు అంతే, వాళ్ళు స్వలాభాల కోసమే రాజకీయ స్వార్థంతో పరిపాలించే నాయకులు ఆంధ్రప్రదేశ్ని గత 10 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నారు. దీని నుంచి ఆంధ్రప్రదేశ్ని బయటికి పడేయాలంటే అది శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న జై భారత్ నేషనల్ పార్టీతోనే సాధ్యం. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జై భారత్ నేషనల్ పార్టీ అధికారంలోకి రావాలా, జై భారత్ నేషనల్ పార్టీ బలపడాలా. జై భారత్ నేషనల్ పార్టీ ఒక ప్రధాన భూమిక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పోషిస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరంగా ముందుకెళ్లే పరిస్థితి లేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపులే గత 10 సంవత్సరాలకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంత దూరంగా ఉందో అదే. అంటే ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎంతైతే డెవలప్ చేశారో ఆంధ్ర విడిపోయినా కూడా అక్కడ అంతా డెవలప్ చేస్తారు అనుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. కానీ ఎందుకు ఆ డెవలప్మెంట్ అనేది అంటే ఒకటండి, ఇక్కడ హైదరాబాదే డెవలప్ అయింది. తెలంగాణ మొత్తం కూడా ఆయన టైంలో డెవలప్. హైదరాబాద్ అంటే ఆయనకు అన్ని కలిసి వచ్చినాయి. ఎల్పిజి రిఫార్మ్స్ కానివ్వండి, తర్వాత కొయిలేషన్ గవర్నమెంట్లో వీళ్ళు బయట నుండి మద్దతు ఇవ్వడం వల్ల వీళ్ళు అడిగిందల్లా సెంటర్ నుంచి సపోర్ట్ అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఇవ్వడం కానివ్వండి, అవన్నీ కలిసి వచ్చినాయి. కలిసి వచ్చిన తర్వాత వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఆ పాలసీని యాజ్ ఇట్ ఈస్గా ముందుకు తీసుకెళ్ళగలిగింది. ఒక ఇండస్ట్రియల్ అడ్వాన్స్మెంట్కి కావాల్సిన ఎకో సిస్టమ్ని ప్రొవైడ్ చేయగలిగిన సక్సెసివ్ గవర్నమెంట్స్ అన్ని 2014 వరకు. ఆ ప్రాసెస్లో అన్ని సక్సెసివ్ గవర్నమెంట్స్ ఒక కోఆర్డినేషన్తో పనిచేశాయి కాబట్టి హైదరాబాద్ ఈ రకంగా డెవలప్ అయింది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈయన మద్దతుతో నడవాల్సిన అవసరం అక్కడ బీజేపీకి లేదు. బీజేపీ వాళ్ళు కావాల్సిన మద్దతు ఇవ్వలేదు. నంబర్ 1. నంబర్ 2, ఈయన 5 సంవత్సరాల్లో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఈయన పాలసీస్కి భిన్నమైన పాలసీతో ముందుకెళ్తుంది. రేపు ఇప్పుడు ఏ పాలసీస్ అయితే గవర్నమెంట్ వెళ్తుందో చంద్రబాబు నాయుడు గారికి వస్తే ఈ గవర్నమెంట్కి పాలసీస్కి భిన్నమైన పాలసీతో ఈయన వెళ్తాడు. ఇలా విభిన్న పాలసీలతో ముందుకెళ్తే గవర్నెన్స్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. పార్టీలు మారచ్చు, ప్రభుత్వం అదే, పాలసీ ఒకటే ఉండాలా. కానీ వీళ్ళు ప్రభుత్వం మారిన ప్రతిసారి పాలసీలు మార్చుకుంటూ వెళ్తే అసలు ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ని వీళ్ళు ఎక్కడ నిలబెట్టుకుంటారు? అసలు ఇన్వెస్టర్స్ ఏ బేసిస్ మీద ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు? కంటిన్యూటీ, పాలసీలో కంటిన్యూటీ లేకుండా, గవర్నెన్స్లో కంటిన్యూటీ లేకుండా, గవర్నెన్స్లో ఒక సాలిడీనో ఒక స్టెబిలిటీ లేకుండా ఎవరన్నా ముందుకొచ్చి ఎలా ఇన్వెస్ట్ చేస్తారు ఆంధ్రప్రదేశ్లో? మరి ఇప్పుడు ఈ కూటమి ఉంది, వైసీపీ పార్టీ ఉంది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ వస్తుంది. సో ఈ 3 పార్టీలే కాదని మరి కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారా? ఏంటంటే ఏ 3 పార్టీలు కాకుండా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కూటమితోని బీజేపీ, జనసేన, టీడీపీ ఉంది, అట్లానే వైసీపీ ఉంది. మరి ఈ పార్టీలు కాదని ప్రజలు మరి కాంగ్రెస్ కోటేసి చెప్పాను కదా, కాంగ్రెస్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోయారు. నియర్ ఫ్యూచర్లో కాంగ్రెస్ అనేది ఆంధ్రప్రదేశ్లో అసలు కనపడే ఛాన్సే లేదు. రిప్రజెంటేషన్ మళ్ళీ జీరోనే ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని విభజించి ఆంధ్రప్రదేశ్ తాలూకు ప్రజల యొక్క సెంటిమెంట్కి భిన్నంగా రాష్ట్రాన్ని విడగొట్టారు. అది ప్రజలు ఈ రోజుకి మర్చిపోలేదు, ఇంకా మర్చిపోరు కూడా నియర్ ఫ్యూచర్లో. సో ఆంధ్రప్రదేశ్ చట్టసభల్లో ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి కాంగ్రెస్ రిప్రజెంటేషన్ అనేది మళ్ళీ జీరోనే. కనీసం వార్డు మెంబర్ కూడా కాంగ్రెస్ వ్యక్తి గెలవని పరిస్థితి. సో ఈ వచ్చే ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్కి ఇంకా ఇప్పుడే కాదు ఇంకెప్పటికీ లేదు అంటారు అక్కడ. నియర్ ఫ్యూచర్లో కాంగ్రెస్కి ఫ్యూచర్ లేదు ఆంధ్రప్రదేశ్లో. దేశంలో కూడా అదే పరిస్థితి కదా పార్టీది. కానీ బెంగళూరులో, ఇక్కడ కర్ణాటకలో, ఇక్కడ తెలంగాణలో గెలిచింది కదా. అంటే కర్ణాటకలో కాంగ్రెస్, తెలంగాణలో గెలిచిందంటే ఇక్కడ స్థితిగతులు వేరు, ఆంధ్రప్రదేశ్ స్థితిగతులు వేరు కదండి. మీరు ఆంధ్రప్రదేశ్ని వెన్నుపోటు పొడిచారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్కి ఎప్పుడు కావాల్సిన ఎమర్జెన్సీ టైంలో దేశం మొత్తం ఒక రకమైన తీర్పిస్తే లోక్సభలో వాళ్ళకి కావాల్సిన లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ రాగలిగేలా చేసింది ఆంధ్రప్రదేశ్. అలాంటి ఆంధ్రప్రదేశ్ని మీరు కోసేసి 2 ముక్కలు చేసేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా ఆదరిస్తారనుకుంటున్నారు చూడండి. ఎమర్జెన్సీ టైంలో మీకు ఎల్ఓపి స్టేటస్ వచ్చేదానికి సహకరించిన ఆంధ్రప్రదేశ్ని విడగొట్టిన తర్వాత మీకు లోక్సభలో 2014లో కానీ 2019లో కానీ మీకు లోక్సభలో అపోజిషన్ స్టేటస్ వచ్చేదానికి రావాల్సిన సీట్లు కూడా రాలా. అది కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యం దేశవ్యాప్తంగా. అంత అవునన్నా ఎంత కాదనుకున్నా ఆంధ్రప్రదేశ్ అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక గుండెకాయలో నిలబడింది ఎమర్జెన్సీ టైంలో. తర్వాత కూడా విడగొట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి ఈ రోజుకి ప్రతిపక్ష నేతగా గుర్తింపు పొందేదానికి రావాల్సిన సీట్లు సాధించిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. రైట్ సార్. సో ఇప్పటికైతే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వల్ల భయపడాల్సిన అవసరం లేదు అంటారా? అంటే ఓట్ బ్యాంక్ చీలే అవకాశం లేదు. ఓట్ బ్యాంక్ కాదండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా క్లియర్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపేదానికి వైఎస్ఆర్సీపీని. ఓకే.
సో ఈసారి చంద్రబాబు గారు కానీ చంద్రబాబు నాయుడు అకృత్యాలు ఆయన ప్రభుత్వం పరంగా ఆయన చేసిన అకృత్యాలు కూడా అందరికీ గుర్తే ఉన్నాయి. ఆయన చేసిన కామెంట్స్ అందరికీ గుర్తే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలాంటిదో అందరూ చూస్తూనే ఉన్నారు. సో ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక ఆల్టర్నేటివ్ కోసం చూస్తున్నారు. ఆ ఆల్టర్నేటివ్ అనేది జై భారత్ నేషనల్ పార్టీ ఆధ్వర్యంలో లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న జై భారత్ నేషనల్ పార్టీ ఒక ఫార్మిడబుల్ ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ కాబోతుంది రాబోయే ఎన్నికల్లో. రైట్. సో మొత్తానికైతే మీ పార్టీ వస్తుందని చెప్పేసి మీరు ఒక ఫార్మిడబుల్ ఆల్టర్నేటివ్ ఫోర్స్గా మేము ఎమర్జ్ అవబోతున్నాం. అందులో నో క్వశ్చన్, నో సెకండ్ థాట్ ఇంకా. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.